ఆపలేరు. నోబడీ కెన్ స్టాప్ దిస్ ఫ్లో. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ముందుకు వెళ్దాం. ఒకసారి మరలా చదవరా, వినపడలేదు మీరు చదివింది. ఫిలిప్పీయులకి రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. ఫిలిప్పీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. నేను వచ్చి మిమ్మల్ని చూసినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించి వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షంగా పోరాడుచు ఏక మనస్సు గలవారే నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. అట్లు మీరు బెదరక ఉండుట వారికి నాశనమును మీకు రక్షణయు కలుగుననుటకు సూచనయే ఉన్నది. ఇది దేవుడి వలన కలుగునదే. ఏదైనా మీరు చాలక చూడండి, ఒక శ్రేష్టమైన విషయం గురించి పౌలు గారు మన ఫిలిప్పీలకి రాస్తున్న లేఖలో మెన్షన్ చేస్తున్నారు. అది ఎటువంటి సంగతి అంటే ఒక సూచన గురించి చెప్తున్నారు. ఒక సూచన, ఒక ఇండికేషన్, మన ప్రవర్తనలో ఒక ఇండికేషన్, మన ప్రవర్తన ఎటువైపు వెళ్తుంది అని మనల్ని మనమే చెక్ చేసుకోవడానికి ఒక సూచన, ఒక ఇండికేషన్ ని ఎలా చెక్ చేసుకోవాలో ఇక్కడ పౌల్ గారు చెప్తున్నారు. ఎలా చెప్తున్నారు చూడండి. మీరు క్రీస్తు సువార్తకు తగినట్టుగా ప్రవర్తించుడి. అట్లు మీరు బెదరకుండుట. అలా మీరు బెదిరిపోకుండా ఉండడం వారికి నాశనమును మీకు రక్షణ కలుగుతుంది అని చెప్పడానికి సూచన, ఒక ఇండికేషన్. అనేకులు నానా విధములుగా బెదిరించడానికి ట్రై చేస్తారు. స్తోత్రం. నానా విధములుగా బెదిరించడానికి ప్రయత్నం చేస్తారు. ఈరోజు వాక్యం సెలవిస్తున్న మాట ఎటువంటిదంటే, బెదిరించు వారిని లేదా ఎదిరిస్తున్న వారికి బెదిరిపోవట్లేదట. ఈ సంఘంకున్న ప్రత్యేకత ఏంటండి? భయపెడుతున్న వారికి భయపడట్లేదట. బెదిరిస్తున్న వారికి బెదిరిపోవట్లా. ఎదిరిస్తున్న వారిని చూసి బెదిరిపోవట్లా. ఎందుకు భయపెట్టాలని ప్రయత్నాలు జరుగుతాయి? ఎందుకు సువార్తకి అంత వ్యతిరేకతలు? ఏంటి కారణం? ఒక్కటేనండి ముఖ్య కారణం. క్రీస్తు అనుగ్రహించు ఆ రక్షణను యాక్సెప్ట్ చేసి రక్షించబడకుండా ఆపాలి అనేదే ఈ లోకము యొక్క తంత్రం. లోకంలో ఉన్నదంతయు నేత్రాశ, శరీరాశ, జీవపు డంబమే కదా. అవి నిన్ను క్రీస్తులో ఎదగకుండా చేయట్లేదా? ఒకవేళ క్రీస్తులో గనక ఎదగడానికి ప్రయత్నం చేస్తే, ఇదిగో బెదిరించువారు లేదా ఎదిరించువారు బయలుదేరతారు. దేనికి? నువ్వు భయపడిపోయి ఆగిపోతావని. ఇప్పుడు సాగిపోవాలంటే బెదరకూడదు. ఒకవేళ ప్రయాణం గనక
అలా వారి బెదిరింపులకు, ఎదిరింపు మాటలకు బెదిరిపోకుండా నిలవబడగలిగితే అట్టి వారికి ముఖ్యంగా వర్తిస్తున్న మాటలు ఇవి. చూడండి, పౌలు గారట వారి గురించి ఒక మాట వినాలని ఆశపడుతున్నారు. ఎటువంటి మాట వినాలని ఆశపడుతున్నారు? మీరు ఏ విషయంలోని ఎదిరిస్తున్న వారికి బెదిరిపోవద్దు అని చెప్తూ, అందరూ ఒక్క భావంతో సువార్త విశ్వాస పక్షంన పోరాడండి. ఏక మనస్సు కలవారై మీరు నిలిచి ఉన్నారని, మీరు అలాగనే ఏక మనస్సుతో ఉన్నారని నేను మిమ్మును గూర్చి వినాలి. అలా వినేటట్లు మీరు యేసుక్రీస్తు సువార్తకు తగినట్టుగా ప్రవర్తించుడి. అర్థం, వాక్యం ఎలా చెప్తుందో అలా ప్రవర్తించడానికి మీరు భయపడద్దు. మిమ్మల్ని ఎదిరించడానికి కొంతమంది బయలుదేరుతారు. వారి మిషనే అది. ఏం చేద్దాం? పక్కవారితో చెప్పండి, వారి మిషనే అదని. వారి మిషనే అది. వారి మిషనే అది అంటే వాళ్ళు అదే దర్శనంతో కదులుతారు. వాళ్ళ దర్శనం ఏంటి? ఎదిరించడం. చెప్పండి, వాళ్ళ దర్శనం ఏంటి? వారి దర్శనం ఎదిరించడం. నీ దర్శనం ఏంటి నాన్న? మరి నీ దర్శనం ఏంటి? నువ్వు వాక్యానికి విధేయత చూపిస్తే చుట్టూ ఎవరు ఎటువంటి మనస్తత్వంతో వస్తున్నారో బయటపడిపోతుంది. లోకం తన వారిని స్నేహించును. లోకంలో ఉన్నంత వరకు ఏ ప్రాబ్లం ఉండదు. వేటగానికి చచ్చిన పక్షితో మరలా బుల్లెట్ దించాల్సిన అవసరం ఏంటి? వేటగానికి తన దగ్గరే తన పంజరంలోనే ఉన్న చిలక కోసం వేటాడాల్సిన అవసరం ఏంటి? ప్రత్యేకమైన ఎఫర్ట్స్ ఏవి పెట్టాల్సిన అవసరం లేదు. కానీ ఎగరడానికి ప్రయత్నిస్తూ దెబ్బ తగిలినా సరే పైకి ఎగరడానికి ప్రయత్నం చేస్తున్న పక్షి వెంట వెళ్తాడా వెళ్ళడా? వెళ్ళి దాన్ని ఎలా అయినా ఆపడానికి, మరలా వాడిని పంజరంలో పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అలా లోకంలో ఉన్నంత వరకు ఏ ప్రాబ్లం లేదు. అది చచ్చిన స్థితే కదా. అందులో నుండి బయటికి వచ్చి క్రీస్తు యొక్క సువార్త విశ్వాస విషయంలో ఎదగడానికి గనక ప్రయత్నం చేస్తే ఎదిరింపులు వస్తాయి. మొట్టమొదటిగా నిన్ను ఎవరు ఎదిరిస్తున్నారో నువ్వు గుర్తుపట్టు. వారి సోర్స్ ఏంటో నీకు అర్థమైపోతుంది. దయచేసి అర్థం చేసుకోండి. నిన్ను సువార్త విషయం కానీ, విశ్వాస విషయం కానీ, ఏకాత్మ విషయం కానీ, ఏక ప్రేమ విషయం కానీ, అంటే వాక్యం సెలవించినట్టు నువ్వు బ్రతుకుతుంటే గనుక నిన్ను వ్యతిరేకంగా చూసేవారెవరో నువ్వు గుర్తుపట్టచ్చు. వారు ఎటువంటి ఆయుధంతో వస్తారంటే, ఒకటి ఎదిరించే ఆయుధంతో. అలాంటి సమయం భయపడద్దు. ఒకవేళ నువ్వు భయపడ్డావా,
నువ్వు పడిపోతావు. నువ్వు భయపడద్దు. అప్పుడు అది ఒకదానికి సూచన ఉంది. ఎటువంటి సూచన అంటే నువ్వు భయపడకపోతే నువ్వు రక్షింపబడబోతున్నావు అని అర్థం. హల్లెలూయా. హల్లెలూయా. రెండోది, నువ్వు భయపడితే నిన్ను ఎదిరించడానికి వచ్చిన వాడు గెలుస్తాడు. కానీ నువ్వు భయపడకపోతే దేవుడు వానికి నాశనమునిస్తారు. ఏమిస్తారండి? నాశనమునిస్తారు. చెప్పాలి, ఏమిస్తారు? నాశనమునిస్తారు. వారు ఏం పొందబోతున్నారో మనకి అర్థమైపోద్ది. మనం ఏం పొందబోతున్నామో కూడా తేటగా మనకు అర్థమైపోద్ది. ఒక విషయం చెప్పనా, ఈ కార్యాలన్నీ కూడా ఆది అపోస్తలుల కాలంలో జరిగాయండి. అది వారి అనుభవం. అదేంటండి? వారి అనుభవం. వారి అనుభవం. ఇప్పుడు ఎర్ర సముద్రం ముందుందమ్మా. దానిని నిజంగా దాటి వచ్చిన ఇశ్రాయేలీయుడు స్తుతించినంతగా మనం స్తుతించగలమా ఆ విషయం గురించి? లేదు. నువ్వు విన్నావంతే, అనుభవం లేదు. నీలోంచి వస్తున్న స్థుతి నీ ఊహను బట్టి మాత్రమే రావాలి, లేదా నువ్వు వినిన దాన్ని బట్టి మాత్రమే రావాలి. నువ్వు అనుభవించిన దాన్ని బట్టి ఒక స్థుతి అయితే బయటికి రావడానికి అవకాశం లేదు. అలా ఈ అనుభవం లేని వారు ఈ సూచనను అర్థం చేసుకోలేరు. ఆది అపోస్తలుల కాలంలో సువార్త, విశ్వాసం ఇవన్నీ కూడా చాలా కష్టంగా చేసిన కాలం. చూడండి, ఒక పైప్ లో నుంచి ఒక ఫ్లో వెళ్తుంది అనుకుందాం. నార్మల్ గా వెళ్తా ఉంటది. కానీ నువ్వు వేలు అడ్డం పెట్టు, అదేమవుతుంది? అయిపోద్దా? కొంచెం ఒక హాఫ్ వేలు అడ్డం పెట్టు, ఏమవుతుంది నాన్న? ఇంకా ఫోర్స్ తో వస్తుంది. హల్లెలూయా. ఇంకా ఫోర్స్ తో ఇంకొన్ని అడుగుల దూరంతో పరుగులు పెడుతుంది కాదా? అవును. అప్పటి వరకు దగ్గరే పడిన నీరు కొంచెం చెయ్యి అడ్డం పెట్టగానే, ఆటంకం కలిగించగానే, ఆ ఫ్లోకి ఆటంకం కలిగించగానే ఆ నీళ్లు ఇంకా ఫోర్స్ తో ఇంకొంచెం ఎక్కువ దూరం వెళ్తాయి. సువార్త కూడా అంతే, విశ్వాసం కూడా అంతే. అది ఒక ఫ్లో. ఓ, ఎవరికి సంతోషం లేదా? హల్లెలూయా. హల్లెలూయా కూడా చెప్పలేరా? హల్లెలూయా. థాంక్యూ. మ్యూట్ లో ఉండి చెప్పుకుంటున్నారా సంతోషం? ఆమేన్. హల్లెలూయా. 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 నిన్ను బెదిరించడం, నిన్ను ఎదిరించడం నీ ఫ్లోలోనికి ఒక వేలు అడ్డం పెట్టినట్టే. అర్థమవుతుందా? నిన్ను ఆపడానికి ప్రయత్నం నీ ఫ్లోలోనికి అడ్డం పెట్టినట్టే. అక్కడ అర్థం వాళ్ళు ఎదిరిస్తున్నారు కనుక నేను మూసుకున్నానని చెప్పి మన ఫ్లోని ఆపుకోవడం కాదు. ఇంకా ఫోర్స్తో ఇంకా దూరంగా విస్తరించు. హల్లెలూయా. 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 ఆటంకం నీకు ఎందుకు వస్తుందంటే నువ్వు ఇంకా ఎక్కువ విస్తరించడానికే. ఆమేన్. హల్లెలూయా. ఆది అపోస్తలులు అలాగే కదిలేరు.
అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్న పౌలు. ఆటంకములు వస్తాయి, అభ్యంతరములు రాక తప్పవు. నిజముగా సువార్త వరకు నిలబడిన వారి గురించి నేను చెప్తున్నా. రాగి ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ప్రార్థన అందుకోండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. చేయండి మా. స్తోత్రం మీకు వందనాలు ప్రభా. తండ్రి, మీరు ఇస్తున్న శ్రేష్టమైన వాక్యం బట్టి మీకు స్తోత్రంలో తండ్రి నాయన. ఆ కంఠంలో వచ్చిన ప్రభానైనా తండ్రి నాయన అవి తండ్రి నాయన మేము విస్తరించడానికి ఆయన మీరు ఇస్తున్న వాక్యం బట్టి మీకు స్తోత్రంలో ప్రభా. అవున ప్రభా, మమ్మల్ని ఎవరు భయపడుతున్నా ప్రభా మేము భయపడకుండా ప్రభా తండ్రి నాయన నీవు నీ ధైర్యంతో ముందుకు సాగుతున్నప్పుడు ప్రభా మాకు రక్షణ ఆ భయపెట్టే వారికి జ్ఞానకము కలిగి చేస్తానని నీవు మమ్మల్ని ధైర్యపరుస్తున్న విధానంను బట్టి నీకు స్తోత్రంలో ప్రభా. నైనా గొప్ప దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి మా జీవితాల్లో ప్రభానైనా నేను వస్తున్న ప్రతి అడ్డంకులలో ప్రభానైనా మేము ముందుకు ధైర్యంతో సాగాలని మీరు తెలియజేసిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రంలో. ఆది అపోస్తలుల ప్రభా ఎట్టి రీతిగా ప్రభానైనా అవును ఇన్ని ఆటంకాలు వచ్చినా ఎంతో ధైర్యంతో ముందుకు సాగారు కాబట్టి ప్రభా సువార్త ఎట్టి రీతిగా విస్తరించింది ప్రభా. తండ్రి నాయన నీకు స్తోత్రాలు వందనాలు ప్రభా. ఇప్పుడున్న సంఘాల్లోనూ ప్రభా తండ్రి నాయన ప్రతి ఒక్కరి జీవితాల్లోనూ ప్రభా ఎస్ఏ దేవుడని నిజముగా అంగీకరిస్తున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా ప్రభా అతి కృపను అతి ధైర్యము దయచేయండి ప్రభా. ఆపదలు వస్తున్నప్పుడు బెదిరిపోకుండా, భయపడుతున్న వారు ఉంటున్నప్పుడు బెదిరిపోకుండా నీ వైపు చూస్తూ ప్రభా నాయన నీ మార్గాల్లో నడుస్తూ ప్రభా నాయన నీ శక్తిని పొందుకుంటూ ధైర్యంగా ముందుకు సాగుతూ విస్తరించే కృపను మాకు దయచేసి సహాయం చేయమని అట్టి రీతిగా నాయన చేస్తున్నప్పుడు ప్రభా నాయన భయపెట్టే వారికి నాశనమును నా ప్రభా నాయన మా అందరి జీవితాలకు రక్షణ కలిగినట్లు నువ్వు సహాయం చేస్తావని నమ్మతూ ఏసే అతి శ్రేష్టమైన నామం అడిగి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. నానక్క సౌజీ యాడ్ అయిందాక? యాడ్ అయింది మా. ఓకే ఓకే అక్క, థ్యాంక్ యూ లార్డ్. ఇక ఆలోచిద్దాం. ఆది అపోస్తుల కాలంలో వారికి ఆటంకములు ఆది నుంచి ఎక్కువగానే ఉన్నాయి కనుక వారు ఎక్కువగా ప్రబలారు, మరి ఎక్కువగా విస్తరించారు, మరి ఎక్కువగా పనిచేశారు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా హల్లెలూయా. వారు ఎక్కడ వెళ్తే అక్కడ అగ్రపీఠం వారికి దొరకలా. ఏదో రకంగా వారిని అడ్డగించువారు, బెదిరించువారు, కొట్టి వారిని మూలపడేసి రాళ్లతో కొట్టి, కొరడాలతో కొట్టి, చెరసాల్లో వేసి ఎన్ని రకాలుగానో హింసలు పెట్టువారే తగిలేవారు ఎక్కువగా. కొన్ని ఊర్లు మాత్రమే వారిని యాక్సెప్ట్ చేసినట్టుగా చూస్తున్నాం. అయితే అక్కడికి కూడా ఈ అదే మిషన్ లో ఉన్న వాళ్ళు వెంబడించేవాళ్ళు. ఈ కొనియా చూడండి, ఈ కొనియాలో సువార్త ప్రకటిస్తుంటే కొంతమంది ఫాలో అయ్యి అక్కడ కూడా గొడవ పెట్టడానికి వచ్చిన బ్యాచ్ ఫాలో అవుతూనే ఉంటారు. అలా ఈ బ్యాచ్ ఫాలో అవుతూనే ఉంటారు. భయపడద్దు నాన్న. ఆ బ్యాచ్ వచ్చి ఏలడ్డం పెడుతుంటే దాని అర్థం నువ్వు ఇంకా ఎక్కువ ఫోర్స్ తో వెళ్తావు అని వెళ్ళాలి. హల్లెలూయా హల్లెలూయా. పలకండి ఒక మాట, నోబడీ కెన్ స్టాప్ దిస్ ఫ్లో అని. Nobody can stop this flow. హల్లెలూయా. ఈపీటీకి మాట ఇంకొంచెం ఎనర్జీని పెంచే మాట. Hallelujah. చెప్పండి. వీటికి
ఈ మాట ఎనర్జీని ఈ పెంచే మాట. మాట ఇంకొంచెం ఎనర్జీ పెంచే మాట అని చెప్పండి. ఇంకొంచెం ఎనర్జీని పెంచే మాట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఈజీ గోయింగ్ గా ఉందా లైఫ్? ఈజీ గోయింగ్ గా ఉండదండి. సత్యం, సత్యం ఎలాంటిది చెప్పనా? చీకట్లో కూడా పెనిట్రేట్ అయ్యి వెలుగుతున్న ఒక వెలుగుతో సమానం. హల్లెలూయా. హల్లెలూయా. నేనంటాను, ఎంత ఎక్కువ చీకటి ఉంటే అంత ఎక్కువగా వెలుగు ప్రామినెంట్ గా కనిపిస్తుంది. అర్థం కాలే? చూడండి, ఉదయకాల సమయం మనం సూర్యుని వెలుగులో నక్షత్రాలని చూడగలమా? చూడలేం. చూడలేం. రాత్రి చూడగలమా? చూడగలుగుతాం. చూడగలం. దాని అర్థం ఉదయం ఎక్కడికో వెళ్ళి సాయంత్రం నైట్ మళ్ళీ వస్తున్నాయా? కాదు. కాదు. అవి ఎక్కడున్నాయో అక్కడే ఉన్నాయి, మనం చూడలేకపోతున్నాం. అదే ప్రాబ్లం. ఆల్రెడీ సన్లైట్ ఉన్నది, దానిలో అవి కనపడవు. కానీ చీకటిగా ఉంది, అవి ఇంకా ఎక్కువ ప్రామినెంట్ గా కనిపిస్తాయి. హల్లెలూయా. చెప్పండి, అవి ఇంకా ఎక్కువ ప్రామినెంట్ గా కనిపిస్తాయని. అవి ఇంకా ఎక్కువ ప్రామినెంట్ గా కనిపిస్తాయి. చీకటి అల్లుకుంటుందని భయపడకు. వెలుగును లోకంకు ఎక్కువగా చూపిస్తున్న సమయం అది. హల్లెలూయా. ఈ హల్లెలూయా. లెవెల్ అర్థమవుతుందా? ఈ లెవెల్ అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఆ? బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు. నిరంతరము ఆ ప్రకాశం ఉంటది, కానీ ఇంకొక వెలుగులో అది కనపడదు. చీకటి ఎక్కువ ఉంటేనే అది ఇంకా ఎక్కువ ప్రామినెంట్ గా కనిపిస్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు ఎదిరించువారు, బెదిరించువారు, ఇవన్నీ మాటలు చీకటి మేఘాలు వంటివి. చీకటి చీకటి. ఓకే, ఇప్పుడు నీ ప్రకాశం తగ్గిపోద్దా, ఎక్కువగా కనిపిస్తుందా? చెప్పండి, చెప్పండి. ఎక్కువగా కనిపిస్తుంది. నిన్ను ఎక్నాలజీ చేసే సమయం అది. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుందా? సూచన అండి, సూచన. ఈజీ గోయింగ్ లైఫ్ గా ఉందా? ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది, సరిగానే వెళ్తున్నామా అని. అర్థం కాలే? ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మిషన్ కుట్టేటప్పుడు థ్రెడ్ పెట్టి ఉన్నప్పుడు ఆ సూది కొంచెం టెన్షన్ తో వెళ్తుంది. అర్థం చేసుకోండి. ఆ సూది, ఆ సౌండ్, అవన్నీ కూడా కొంచెం కొంచెం కష్టంగానే వెళ్తుంది. దారం లేదనుకోండి, చాలా ఈజీగా వెళ్ళిపోద్ది. దారం ఉన్నప్పుడు కంటే దారం లేనప్పుడు చాలా ఈజీగా దిగుతూ వెళ్ళిపోతుంది సూది. వింటున్నారా? వింటున్నారా? ఇప్పుడు చెప్పండి, మనకి ఈజీగా వెళ్ళిపోవడం ఇంపార్టెంటా, కుట్టు పడడం ఇంపార్టెంటా? కుట్టు పడటం ఇంపార్టెంట్. అయితే కొంచెం టెన్షన్ ఉండాలి.
ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. 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 అర్థమవుతుందా? అయితే కొంచెం టెన్షన్ ఉండాలి, నీకు కొంచెం కష్టంగానే అడుగులు వేయాలి. అడుగులు వేసిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే కుట్టు పడింటది అక్కడ. ఈజీ గోయింగ్ లైఫ్ లో వెనక్కి తిరిగి చూస్తే అడుగులుంటాయి, అచ్చులుంటాయి, దారం మాత్రం ఉండదు. ఏం ప్రయోజనం? ఓ గ్రహించి వారు గ్రహించుదురుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇది 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 అర్థమైన పౌలు ఆ కాలంలో అనేక రీతిలుగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఆ అనుభవంలో ఉన్న వారికేనండి అది అర్థమవుతుంది. ఏ ఎదిరింపులు లేని వాళ్ళు, ఏ బెదిరింపులు ఫేస్ చేయని వారికి ఈ అనుభవం అర్థం కాదు. ఇక చూడండి, ఇది ఎటువంటి సూచన? మీకు రక్షణను కలుగుటకు సూచన అయి ఉన్నది. అంతేకాదు, ఇది దేవుని వలన కలిగినదే. ఏది? రక్షణ. రక్షణ. మరి ఎందుకండి ఇన్ని ప్రాబ్లమ్స్? దేవుడే అలౌ చేస్తారు. దేనికి? మేలు కనుక. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా ఫోర్స్ ఎక్కువ అవ్వాలి గనుక, ఇంకా పని ఎక్కువ జరగాలి గనుక. ఓ నువ్వు చూస్తున్న సిచ్యువేషన్స్ ని, నువ్వు చూస్తున్న కోణం మారును గాక. ఆమేన్. ఆమేన్. ఇది మొదలుకొని మైండ్ సెట్ లో మార్పులు కలుగును గాక. ఆమేన్. హలో, ఈ మాటలు ఎదిరిస్తున్న వారికి కాదు, బెదిరిపోకుండా కదులుతున్న వారికి. అర్థమైందా? ఎవరికి ఈ మాటలు? బెదిరిపోకుండా కదులుతున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకో మాట చెప్పిన, భయపెడుతున్న వారికి కాదు ఇవి, భయపడుతున్న వారికి, భయపడకుండా కదులుతున్న వారికి. భయపెడుతున్న వారికి కాదండి ఈ మాటలు. స్పిరిచువల్ వార్ఫేర్ ఇలాగే ఉంటది. చెప్పండి, ఎలా ఉంటది? ఇలాగే ఉంటుంది. ఏలయనగా మీరు నాయందు చూచినట్టు నా యందు ఉన్నదని మీరిప్పుడు వినుచున్నట్టు పోరాటము మీకును కలిగి ఉన్నందున. అర్థమవుతుందా ఇప్పుడు? పౌలు గారు ఎవరికి రాస్తున్నారు ఈ లేఖ తెలుసా? పౌలు వెళ్ళిన అనుభవం గుండా వెళ్తున్న ఫిలిప్పీయులకి రాస్తున్నారు. ఆ అనుభవం రుచి తెలియని ఒకరికి రాయట్లా. సకల పరిశుద్ధులకు, అధ్యక్షులకు, పరిచారకులకు ఈ లేఖ రాస్తున్నారు కదా. వారు ఈ అనుభవం గుండా వెళ్తున్నారు గనుక వారికి రాస్తున్నారు. ఈ అనుభవాలు లేని పెద్దలకి కాదండి, ఈ అనుభవం లేని పరిచారకులకి కాదండి, ఈ అనుభవాలు లేని పరిశుద్ధులకి అసలే కాదండి. ఇక సంఘం విషయానికి వద్దాం. ఆది అపోస్తలుల కాలంలో వారు అంతగా విస్తరించడానికి కారణం వాళ్ళకి కలిగిన ఆటంకములు, వారికి కలిగిన శ్రమలు, వారికి కలిగిన ఇబ్బందులు, వారికి కలిగిన బెదిరింపు చర్యలు. ఫస్ట్ అండి, ప్రార్థన అవర్ లో అపోస్తలులు కదిలారు.
ప్రార్థన సమయానికి వాళ్ళు కదులుతున్నారు, సమాజ మందిరం లేదా దేవాలయం లోపలికి వెళ్తున్నారు. అక్కడ కూర్చున్న ఒక ఎప్పటి నుంచో కూర్చొని ఇంచుమించు 35 సంవత్సరాలు 38 సంవత్సరాల నుండి లేదా 40 వేసుకొని తప్పే ఉంది, అసలు నడవలేని అనుభవంలో ఉన్న ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి మా దగ్గర ఉన్నదే నీకు ఇస్తామని చెప్పి ఆయన లేపి నడిపిస్తే సంతోషమా అభ్యంతరమా? చెప్పండి అమ్మా, అది సంతోషమా అభ్యంతరమా? సంతోషం. సంతోషం. అది కానీ ఆ కాలంలో అభ్యంతర పడిన వాళ్ళే ఎక్కువ. బయట నుంచి చూస్తున్నాం కాబట్టి మనం ఈజీగా ఇది కరెక్ట్ ఇది కాదు అని చెప్పేస్తాం. అనుభవం గుండా వెళ్తున్న వాడికి అర్థమవుతుంది అవును కదా అని. సంఘం కడవరి టైంలో ఇంకా ఎక్కువగా ప్రబలడానికి కారణం ఏమై ఉంటుందో తెలుసా? ఆటంకంగా వస్తున్న అడ్డంకులే, అభ్యంతరాలే. వెళ్ళొద్దు, కదలొద్దు, చెయ్యొద్దు అని ఆటంకాలు వస్తున్నాయా, ఇంకెక్కువ కదలమని అర్థం. స్వార్థ విషయంలో ఎవరికి కూడా తల వంచవలసిన అవసరం లేదు. సంఘం గురించి ప్రార్థన చేద్దాం. ఈజీ గోయింగ్ లైఫ్ తో హ్యాపీగా అడుగులు పడుతున్నాయా? వెనక పడవలసిన కుట్టు పడట్లేదని అర్థం. అలా కాకుండా కొంచెం కష్టంతోనే, అభ్యంతరాలతోటే, శ్రమలతోటే ప్రయాణం కొనసాగుతున్నా అయితే కరెక్ట్, మనం వెళ్తున్నవే కరెక్ట్, గమ్యం కూడా కరెక్ట్ గా చేస్తాం. ఆ విషయం ఒకసారి చదవండి, 30వ వచనం చదువునాను ఒకసారి. క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. హల్లెలూయా, వెరీ క్లియర్. క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాదండి. నేను నమ్ముతానండి, కానీ నేను ఒక్క శ్రమ కూడా రాకూడదు. హలో, అది ఉంటే ఇది కూడా వస్తుంది. ఇడ్లీతో పాటు సాంబార్ కూడా ఫ్రీ, అంతేనా? అవునా కదా? చెప్పండి. ఇడ్లీకి వేరే బిల్లు, సాంబార్కి సెపరేట్ బిల్లు ఉంటుందండి? చట్నీకి సెపరేట్ బిల్లు ఇస్తారా? పలకరే లేదు. భోజనం అని చెప్తే వైట్ రైస్ తో పాటు ఏమేమి వస్తాయి, ఎన్ని రకాల కూరలు వస్తాయి. అలాగే రక్షణ, విశ్వాసం ఇవన్నీ ఉన్నాయా? అయితే ఇదిగో శ్రమలు, అభ్యంతరాలు ఇవన్నీ కూడా ఉంటాయి. మాకు అదొక్కటే కావాలండి కాదండి, అర్థమవుతుందా? మాకు అదొక్కటే కావాలి. ఇవ్వరండి, ఇవ్వరు. అదంటే ఇది కూడా ఉంటది. సేమ్ టు సేమ్ వే విశ్వాసం ఉంచటం మాత్రమే కాదు గాని ఆయన పక్షముగా శ్రమ పడుట కూడా అనుగ్రహింపబడిందట. ఇప్పుడు చెప్పండి, నేను శ్రమ అనుభవించను, నాకు చాలా ఈజీ గోయింగ్ లైఫ్ అండ్ నేను ఇంత స్టేజ్కి వచ్చాను, మీరు కూడా వస్తారు. ఇవన్నీ ఎంత సూపర్ డూపర్ బూటకాలు, నాటకాలు తెలుసా? వాక్యం అలా చెప్పట్లా. యేసుని నమ్ముకోమా, నీకు అంతా మంచి జరుగుతుంది. నీ మంచిగా జరుగుతుంది, కానీ నేకెడ్ అయితే చూస్తున్న మంచి వేరు, వెనక దాగి ఉన్న మంచి వేరు. శ్రమలు విస్తరిస్తాయి, అవును. ఎదురుగుండా కనిపిస్తున్న శ్రమ వేరు, పొందబోతున్న మహిమ వేరు.
ఆ రెండు కనిపిస్తేనే నీ నేత్రాలు ఓపెన్ అయినట్టు. ఒకటే కనిపిస్తే ఇంకా గుడ్డితనం కంటిన్యూ అవుతున్నట్టు. సంఘాల గురించి ప్రార్థన చేద్దామా? హల్లెలూయా. లగ్జరీ లైఫ్ లోకి వెళ్తుంది అంటే మన లైఫ్ కొంచెం కొంచెం ఒకసారి కొంచెం చెక్ చేసుకోవడం మంచిది. ప్రార్థన చేసుకుందాం అక్క. హల్లెలూయా. థ్యాంక్ యూ.